ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది కదా, ఎలా ఉంది? బాగానే ఉందండి, బాగానే ఉంది. బాగానే ఇచ్చారు డబ్బులు కూడా. 7,000 ఇచ్చారు, 7,000 ఇచ్చారు. మాకు కొండ మీద ఇల్లు ఉందండి, కొండ మీద ఇల్లు ఉంటేనే రేకుల షెడ్ అండి. నా భర్త చచ్చిపోయాడు, చచ్చిపోతేనే కనీసం తెలుగుదేశం కాంగ్రెస్ వాళ్ళు కనీసం పట్టించుకోవాలి. ఇల్లు అమ్మిద్దామే నన్ను కనీసం చూడడానికి కూడా రాలేదు. మరి మీరు ఎవరి దగ్గర పోయి అడిగారా? అడిగాం, కనీసం పట్టించుకోవాలి. మేము చెప్పలేదు కూడా. నా భర్త చచ్చిపోయినప్పుడు కూడా కనీసం రాలేదు. మీకు ఇల్లు కూడా కట్టించలేదా? ఇల్లు కూడా కట్టించలేదు. కొండ మీద రేకుల షెడ్ ఉంటేనే రేకుల షెడ్ కూడా అమ్మేద్దామని అప్పులు పళ్ళు ఉన్నాం మేము. అమ్మేద్దాం, మాకు ముగ్గురు ఆడపిల్లలు అయితే కనీసం చూడడానికి కూడా ఎవరు రాలేదు. మీరు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళలేదా? వెళ్ళలేదండి, ఎవరు చూడలేదు మమ్మల్ని. మీకు వాలంటీర్ వ్యవస్థ అనేది ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు వచ్చారు, ఆమె ఏం చూసేది. కొన్ని రోజులు పింఛను ఇచ్చారు అంతే. అంతకుముందు అక్కడికి వెళ్ళి మీ బోల్డ్ భూమి ఉంది, ఆస్తుంది అన్నారు. ఏమీ లేదు, మనం కట్టుకుని గుడ్డలతో విజయవాడ వచ్చాం. మాది శ్రీకాకుళం జిల్లా. మరి విజయవాడలో ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు కదా, మీకు రేషన్ అన్నీ ఇక్కడే ఇస్తారా? ఇక్కడే ఇస్తారు. మరి ఇల్లు పట్ట వాలంటీర్ వచ్చినప్పుడు అడగలేదా? అసలు అడగలేదు, ఏం అడగలేదు అసలు. బాధేసి మేము ఇప్పుడు ఆయన కాడికి వెళ్దాం అనుకుంటున్నాం మేము. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గెలిచారు కదా, ఎలా ఉంటుంది? మరి ఆయన ఏం చేస్తారో మరి. మరి ఇల్లు పట్ట ఇవన్నీ వస్తాయా? మరి ఏమి ఇస్తారో మరి, ఆయన దయ అంతే. మీకు ఎలా ఉండిపోతుంది అనుకుంటున్నారమ్మా, చెప్పండి. మాకు తెలుగుదేశం కేసే ఉంది, మా ఫస్ట్ నుండి తెలుగుదేశం.